కూటమి ప్రభుత్వంలో అత్యంత ఎక్కువగా మోసపోయిన వారు ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్లే అని కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ, ఆంధ్రప్రదేశ్. తాడేపల్లి చంద్రబాబు ప్రభుత్వంలో అత్యంత ఎక్కువగా మోసపోయిన వారు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్లు టీచర్లు. మా ప్రభుత్వ హయాంలో 2023 జులైలో పీఆర్సీ ఎంత వేయాలి అనేదానిపై కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో కూడా ఇచ్చాం. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చి ఆ కమిషన్ను బలవంతంగా రిజైన్ చేయించారు. ఈ రోజుకు పీఆర్సీ అనౌన్స్ చేయడం కానీ, కమిటీ వేయడం కానీ చేయలేదు. ఐఆర్ కూడా ప్రకటించలేదు. ఇప్పటికీ 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. గడిచిన 1 సంవత్సరం 2 నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే అన్నింటికంటే కూడా ప్రధానంగా మోసగించబడినటువంటి వ్యవస్థ ఎంప్లాయీస్ వ్యవస్థ. టీచర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, వారికి ఇచ్చినటువంటి హామీలు కానీ, కనీసం వారికి దక్కాల్సినటువంటి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా దూరం చేసి అత్యంత మోసం చేసినటువంటి వ్యవస్థ ఏదన్నా, మోసగించబడినటువంటి వ్యవస్థ ఏదన్నా ఉందా అంటే ఎంప్లాయీస్ వ్యవస్థ అని చెప్పొచ్చు. అందులో ప్రధానంగా టీచర్స్కి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2023లో ఉన్నప్పుడు దానికి సంబంధించి ఒక కమిటీ కూడా వేయాల్సిన పరిస్థితి ఉంటే 2023 జూలై 12వ తేదీన జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కమిటీని వేసి పీఆర్సీని ఎంత ఫిక్స్ చేయాలా అనే విషయాల మీద ఆ కమిటీని వేయడం కూడా జరిగింది. అయితే ఈ లోపల ఎలక్షన్స్ రావడం, ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కొత్త గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కమిషన్ని బలవంతంగా రిజైన్ కూడా చేయించినారు. ఈ రోజుకి 2 సంవత్సరాల 2 నెలల కాలం జరిగితే ఈ రోజుకి కూడా పీఆర్సీని అనౌన్స్ చేయాలని కానీ, పీఆర్సీకి అనౌన్స్ చేయాలంటే ముందు ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం చేయాల్సి వస్తుంది. ఈ రోజు దాకా కమిటీ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపించలే. అయితే ఇప్పటికీ 2 సంవత్సరాల 2 నెలలైతే పీఆర్సీ లేదు, పీఆర్సీ మీద కమిటీ వేయడం కానీ లేదు. అలానే కనీసం ఐఆర్ కూడా ప్రకటించకుండా ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా 2 సంవత్సరాల 2 నెలల కాలం ఇప్పటికి అయిపోతే, పీఆర్సీకి టర్మ్ అయిపోతే ఇప్పటిదాకా కనీసం ఐఆర్ని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాష్ట్రంలో మనం ఎప్పుడు కూడా చూడం. అట్లాంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తా ఉన్నాం. అలానే డిఏల సంగతి కూడా 4 డిఏలు ఈ రోజుకి పెండింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎంతవరకైతే డిఏలు అన్ని కూడా కంప్లీట్ చేయాలనో వాటన్నిటిని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తే, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి 6 నెలలకు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఈ రోజుకి 4 డిఏలు. ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి, మన రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా కూడా 4 డిఏలు పెండింగ్ ఉన్న పరిస్థితి గతంలో కానీ ఇప్పుడు కానీ ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజు 4 డిఏలు పెండింగ్ లో పెట్టినటువంటి ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెందుతుంది. అదేవిధంగా ఇంకోటి కూడా ఏం చెప్పినారు, అరియర్స్ గురించి. పాత రోజులు కొంచెం అరియర్స్ ఉన్నాయి అంటే కోవిడ్ సంక్షోభం లాంటి 66,000 కోట్ల నష్టాలు వచ్చినా, అదేవిధంగా మనకి ఇవ్వాల్సినటువంటి అన్ని కూడా కరెక్ట్ గా ఇచ్చినప్పటికీ కూడా కొన్ని అరియర్స్ ఆ రోజు ఉంటే ఆ అరియర్స్ కొత్త ప్రభుత్వం రాగానే వెంటనే అరియర్స్ అన్నింటినీ కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కు ముందు చెప్పి ఆ రోజు ఎంత ఉన్నాయి, మీరు ఇచ్చినటువంటి శ్వేతపత్రం ప్రకారమే 21,980 కోట్ల అరియర్స్ ఉన్నాయని చెప్పి మీ గవర్నమెంట్ వచ్చే రోజున మీరు రిలీజ్ చేసినటువంటి పేపర్ ద్వారా మీరు చెప్పినారు. అయితే ఈ రోజు ఆ 21,980 కోట్లు మీరు రిలీజ్ చేస్తారని ఎంప్లాయీస్ అంతా కూడా ఆశిస్తే అది కాస్త ఈ రోజుకి ఏమైంది, 30,000 కోట్ల రూపాయలు ఈ రోజు అరియర్స్ ని మీరు పెండింగ్ లో పెట్టినారు. చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా చేయలేనటువంటి పనులన్నింటినీ కూడా, చేయలేనటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల కోవిడ్ అన్నా కూడా ఇవ్వడం జరిగింది. వాటిల్లో కొన్ని ప్రధానమైనటువంటి పాయింట్స్ ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లోకి రాగానే ఆయన ఏదైతే చెప్పినారో మొట్టమొదటి కేబినెట్ లోనే 27% ఐఆర్ని ఇవ్వడం కూడా జరిగింది. అలానే 66,000 కోట్లు కోవిడ్ లో నష్టాలు వచ్చినా కూడా పీఆర్సీకి వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా 23% పీఆర్సీని ఆ రోజు మనం ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంటే మామూలుగా 6 నెలలకు ఒక డిఏ ఇవ్వాలా. చంద్రబాబు నాయుడు గారు 2 డిఏలు పెండింగ్ లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 10 డిఏలు ఉంటే ఆ 2 డిఏలు ఈ 10 డిఏలు కలిపి మొత్తం 12 డిఏలు క్లియర్ చేసినటువంటి ఘనత ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలోని కోవిడ్ ఉన్నప్పటికీ కూడా మళ్ళా కూడా మెన్షన్ చేస్తా ఉన్నాను. Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.